అయితే ఏం లేదు, మీకు ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తా, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడండి. ఎట్లానే అజ్ఞాసుడు దేవుడు నువ్వు అచ్చిరా కూర్చుండు మంచిగా ఉండాలి, నీకు కూడా మంచిగా ఉండాలిరా. అచ్చిరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలకు పోతానే. సరే ఓకే, అట్లయితే అట్లే బాపనంటే నువ్వు బాధపడాలి. సరే నీకు ఇనబుద్ధి ఉంటే ఇక్కడ కూర్చుని సరే ఓకే వాళ్ళని కాదా తను లేచిపోతుంది. సరేనే, అట్లయితే అట్లే ఓకే. నేను అప్పటి నుంచి అంటున్నా, నేను అందు గురించి అవసరం ఉన్నది ఒకటి. ఇది ఏమది దేవుడు అజ్ఞాసం దేవుడు పనికిరాని పిల్లలు రాసుంది. వేరే అక్కడ వేరే ఊళ్ళకి పంపించేది మా పిల్లలు తెలుసా. అందు గురించే నువ్వు చెప్పేది విన్నావా? ఏం బాధపడదు, ఆడ కూర్చుని అదేనే నేను పోతానే. నేను లొల్లి పెట్టుకుంటాలే. కాదు బిడ్డ, నేను మాలమాదిగోని కాబట్టి నేను అందు గురించే నేను అడిగిన. నీ మనమ మాట అనగాదు, నేను అడిగినా కాబట్టి నేను అందు గురించే నేను నీరికి రావన్నా వద్దా అని నేను అడిగిన. లేదు. సరే సరే ఓకే ఓకే బాపు ఓకే మంచిది. సరే సంతోషం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము లేచిపోతాం, మీరు చెయ్యి. అద్దు అట్లా వద్దు బాపు. సరే చేయండి, మీరే చేయండి. అక్కడ నలుగురు నిలబడి నలుగురు అనడానికి గింత తెలిపి లేవు మనసు. సరేనే సరే. మాలమాది వాళ్ళు ఎక్కడికే మాలమాది వాళ్ళు రావద్దు కదా, అంతే కదా. బయట పోయి వినాలి కదా, అంతే కదా. ఓకే సరే. సో చూసిరు కదా, ఇది పరిస్థితి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో నిన్న జరిగింది. సో ఫైనల్గా పంతులు ఏం చెప్తున్నాడంటే, దళితులు గుళ్ళోకి రావద్దు, ఇక్కడ కూర్చోవద్దు, ఇటుకెళ్ళి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం అంటే పొద్దుగాలేస్తే ఎవరైతే గడప లోపలే కులం గడప దాటితే అంతా హిందువులమని జబ్బాలు దాచుకుంటున్నామో, మనం అంతా ఇప్పుడు అక్కడికి చేరుకొని ఆ పంతులు ముడ్డి మీద ఉన్న బట్ట చెప్పి ఆ ముడ్డి మీద ఉన్న కర్రెతోలు మొత్తం బార్స తీసుకొని చెక్కి పడదేంగాలి. లేకపోతే ఎందుకు చెక్కాలని నేను చెప్తున్నా అంటే, ఈ చర్య కనుక మనం తీసుకోకపోతే ఒక హిందూ సోదరుని, ఒక హిందూ తరాన్ని కోల్పోతాం. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళంతా మతం మారారు అనుకో. ఇప్పుడు మనం మతం మారుతున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే మతం వాళ్ళు ఎవడు బలిసి మారతలేడు. సో ఇట్లా ఎవడైతే అవమానానికి గురవుతాడో, ఎవడైతే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అవతరుడు మాట్లాడతాడో, సో వాడు ఎక్కడైతే గౌరవము ఆత్మగౌరవం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి పంతుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఒక హిందూ సోదరుని కోల్పోతాం, ఆ కుటుంబాన్ని కూడా మన హిందూ మతం అంతా కోల్పోతుంది. కాబట్టి వాడు క్రిస్టియనో లేకపోతే ముస్లిమో లేకపోతే జైనో సిక్కుగా మారే అవకాశం ఉంటుంది కూడా. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన పంతుల మీద మనం చర్య తీసుకోవాల్సిందే.